అక్కడ నొక్కు కానీ సఫారీకి అవి తీసుకెళ్తే అవి వాళ్ళ దగ్గర గన్స్ అయ్యి ఉంటాయి. వర్షం పడుతుంది. ఫోటోలు దిగుతారా నిలబడి? మేకలేక మేకలేక చూడు ఎట్లా కూర్చుందో. యాక్సిడెంట్ అయింది. స్టార్ట్ ఇది ఫారెస్ట్. ఫోటో వీడియో నాట్ అలౌడ్. ఫోటో వీడియో అయ్యో జింకలు చిన్నడికి పెట్టి జింకలు రా చిన్నోడు. అయ్యో అయ్యో అటు వెళ్ళి ఇంకా కూర్చోవచ్చు కదా నువ్వు వెళ్ళి. ఇది వెనక పంపి ఇది పట్టుకో. అవి ఇటు వస్తున్నాయి ఇటు వస్తున్నాయి దొంగ చూసిరా. రోడ్ మీదకి వస్తున్నాయి. ఉన్నాయి మస్తున్నాయి జింకలు. అవన్నీ జింకలు ఇప్పుడు వేయాల్సింది. సరే పోను. ఏమన్నా పచ్చగా ఇవన్నీ వేస్ట్. ఒక్క పులి కనిపిస్తే ఉన్నాయి చూడు. పోయేటోడికి దారెచ్చుకుంటే నల్లగా వెళ్తుంది. ఆడే పోతాడు. చూడలేదు నేను. రోడ్ మీద నుంచే ఇట్లా వెళ్తుంటే ఎంత బాగుంటాయి. మెల్లనే పోతున్నారా? ఒక్క చీత కనిపిస్తే బాగుండ్రా. అరే అది ఎట్లా కూర్చుందిరా? అదేరా రెండు చెట్ల మధ్యలో ఎట్లా కూర్చుంది అది? నీకు అలా కనిపించిందా? రెండు కనిపించినాయి. జింకలు మేస్తున్నాయి. ఇక్కడ మస్తున్నాయి డైర్స్. డైర్లు మస్తున్నాయిరా. ఒక్క పులి కనిపిస్తుంది. ఒక్క కోతి కూడా కనిపిస్తుంది. ఒక్క ఏదా ఘాట్ రోడ్స్. ఇక ఇవే ఘాట్ రోడ్స్. అదైందా? పైకి ఎక్కుతున్నాం కదరా కొండల మీదకి. ఏం బాధ లేదు.
టెన్షన్ పడకుండా మంచిగా కూర్చోండి, డాడీ మంచిగా తీసుకుపోతాడు. డోంట్ వర్రీ. అక్కకే భయపడవుతురా డోమే, డాడీ మెల్లగా తీసుకుపోతాడు. భయపడతారా, డాడీ మెల్లగా తీసుకెళ్తాడు. ఎందుకు టెన్షన్? వెకేషన్ కొండలు కదా, అన్ని మేఘాలు కొత్త కార్ఖానా వెరైటీ ఉన్నాయి. చెప్పిన ఇప్పుడు ఒక మంకీ దాని మీద కూర్చున్నా. చెల్లకి పెట్టు. ఇంకొకటి వచ్చినప్పుడు నేను ఇట్లా ఎగ్జా అక్కడ క్లౌడ్స్ చూడండి ఎట్లున్నాయి, చాలా బాగున్నాయి. బట్టలు అవి విప్పేసి మంచి స్నానం చేద్దాం. ఒక పూల వచ్చింది కానీ కొబ్బడాలు కానీ వచ్చింది అనుకో. టైగర్ రిజర్వ్ ఏరియా. తూ గలీగా ఇంకేమో అంటే అది చూడండి, బ్యాక్ సైడ్ చూడండి. వచ్చినంత సంతోషంగా పక్కనే హెల్ప్ లైన్స్ ఉన్నాయి. ఇట్లా పెట్టమంట మళ్ళీ అవి కొరకడానికి వస్తారు. చెప్పినా కదా అసలు అయింది ఇది. ఊటీ ముందు మనం లేని నుంచి పంపించారా? టైమింగ్ మంకీ అది చూడు బాటిల్ తింటుంది. అది కొరుకుతుంది. తమిళనాడు బార్డర్. ఎందుకు అరుస్తున్నారా? థ్యాంక్ యూ. అయిపోయింది ఇది. కర్ణాటక అయిపోయింది. నీలగిరి డిస్ట్రిక్ట్. తమిళనాడు స్టార్ట్స్. తమిళనాడు లిమిట్ స్టార్ట్స్. మంకీస్ చిన్నడిగా తమిళనాడు స్టార్ట్. ఇది పెట్టారు నీలగిరి డిస్ట్రిక్ట్. తమిళనాడు స్టార్ట్. ఒక మంకీ అర్రే అది ఎట్లుంది? పోలీసులు ఉన్నారు. అది పిల్లని పట్టింది. అక్కడ కూర్చుంది. తమిళనాడు ఫారెస్ట్ ఇది. ఇప్పుడు మేము తమిళనాడుకి ఎంటర్ అయ్యాం. చూడండి చాలా గ్రీనరీగా ఉంది ఇక్కడ కదా. అవును పులులు ఉన్నాయా ఏందన్నట్టు? ఫాక్స్ లా పులిరా? టైగర్ బ్లాక్ టైగర్ రిజర్వ్. ఉంటారంట టైగర్ రిజర్వ్ ప్లేస్. అమ్మో బ్లాక్ టైగర్ ఉంటారంట ఇక్కడ. అవునారా? బాగున్నాయి కదా. రికార్డు అది పైన అవుతుంది రికార్డు. అది ఎగిరిపోయిందా? వెనకాల ఉంది పికాక్. ఇదంతా నీలగిరి ఫారెస్ట్. డోంట్ ఫీడ్ మంకీస్ అంట. అది ఫీడ్ చేయాల్సిన అవసరమే లేదు, ఇష్టానికి తినొచ్చు. అది ఏముంటుంది కదా. ఫీల్ దిస్ మంకీస్ కాదురా, ఏనుగుల రోడ్. ఎలిఫెంట్ క్రాసింగ్ ఇక్కడనా? ఉంటాయి కదా. ఎలిఫెంట్ వచ్చి ఖాళీ తొక్కింది. భయంకరమైన సౌండ్ చూస్తేనే భయం ఉంది. అది నైట్ టైంలో ఇంకెట్లుంటుందో ఈ ఫారెస్ట్. 10 గంటలకి ఇట్లుంది. ఇది 10 అవుతుంది టైం. ఇంత భయంకరంగా ఉంది ఫారెస్ట్. నైట్ టైం ఇంకెంత భయంకరంగా ఉంటుందో దీన్ని ఇట్లాంటి అమెజాన్ ఫారెస్ట్ దిగిన చచ్చిపోతాయి. దిగినామనుకో ఇవన్నీ టేక్ చెట్లు కదా. వీళ్ళేంది దిగిర్రు?
పని చేసేటోళ్ళేమో. మనం కూడా దిగుదాం ఒకసారి అంటున్నాం. ఆ పైకి ఎక్కాలా ఏంటి మనం కూడా? ఎట్లా పోతున్నాయా రానే ఒక్క చూడకు. ఎలిఫెంట్ రెడ్ చిన్నడు ఆగా లోపల లోపల గేట్ లోపల ఆగు. అదేమో పట్టుకుంది. అది బొమ్మే. బొమ్మనా? కార్లు పెట్టి ఆ రూట్ నుంచి వెళ్తే అది వస్తుంది, టెంపుల్ వస్తుంది. టెంపుల్ ఆ టెంపుల్లో అన్ని తినొచ్చు, అన్ని తినొచ్చు. ఆకలి అవుతుంది. చూసినా 1 వేనే, నువ్వు 2 వేస్ అన్నావు కదా. ఇంత అంతా ఉంటే చాలు. రెండు పడతాయి కదా. ఇటువంటి చాలు. చెప్పలేసుకొని రెడీగా ఉంటా. మరి ఇంత కండిషన్గా ఉన్నాం. ఇక్కడ ఏదో రివర్ ఉంది. కార్లో ఇది పెట్టచ్చు. రేవరా లేకపోతే యాంగల్ చూడాలని ఉంది డోర్ క్లోజ్ చేసి. లాక్ చేసి తీసుకుంటే తీసుకో లైట్గా. వద్దొద్దు, మళ్ళీ లోయల్ కదా, కింద పడుతుంది కార్ల. మన ఎలిఫెంట్ వచ్చి నీ కాలు దొక్కుతున్నాను. నా కాళ్ళు దొక్కుతుందా? నా కాళ్ళు దొక్కుతుందా? చూడండి ఎన్ని రకాలమైన బర్డ్స్ ఉన్నాయి. నీ కాళ్ళు దొక్కితే నీకు బస్సు నొప్పి అవుతుంది, మరి ఎర్రగా అవుతుంది. అప్పుడు ఇట్లా గుడ్డు పడేస్తానంటావు కదా ఎలిఫెంట్. పడేస్తా మమ్మీ కాళ్ళు దొక్కిస్తా, చెప్పుతూ నొక్కటేస్తా. ఎలిఫెంట్ని చెప్పుతూనే ఎత్తు. ఇంకా గుడ్డి పడేస్తా. నాకు యోగా కూడా వచ్చు. యోగా యోగాకు దీనికి సంబంధం ఉంది రాసిన్నాడా? గుడ్డి పడేయడం అది యోగా కదరా, కరాటే వచ్చానల్లే. కరాటే వచ్చిన ఘాట్ రోడ్లో మా వారు వచ్చు, నడిపిస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు. కరాటే వచ్చు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పాలి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఆయన ఏ విధంగా నడుపుతాడో అని నాకు నైట్ నుండి టెన్షన్ ఉండే, నిద్ర కూడా పట్టలేదు. చూద్దాం ఎలా డ్రైవింగ్ చేస్తాడో. జర పర్లేదు అనిపిస్తుంది. చూస్తుంటే కొంచెం బాగానే నడుపుతున్నాడు. నడుపుతాడని కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఘాట్ రోడ్, పెద్ద ఘాట్ రోడ్, ఇలా ఎక్కియాలి. చూడండి ఎంత పెద్ద ఘాట్. చూడండి ఇది పింక్ కలర్ లాగా ఉంది. చాలా కర్వ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ Dangerous. ఈ ఫారెస్ట్ అయితే పొద్దున 6కి తెరుస్తారు, మళ్ళీ 5కి క్లోజ్ చేస్తారు. 5కి కాదురా, 9 o'clockకి. మళ్ళీ 9 నైట్ o'clockకి 9కి క్లోజ్ క్లోజ్. చేస్తారు. నైట్ అయితే ఇక్కడ ఫోటో దిగితే మస్తు ఉంటుంది. దిగి అరకు దిగిన మంచిగానే కానీ దిగి ఫోటోలు ఇక్కడ దిగాలంటే భయం. పుసుకుని ఏ మూల నుంచి ఏది వస్తుందని. అరకులో వైల్డ్ యానిమల్స్ లేవు కదా. లేవు అక్కడ. ఇక్కడ యానిమల్స్ ఉన్నాయి, వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి కాబట్టి భయం. ఆటో ఆగినా కూడా ఫైన్ పడుతుంది. దిస్ ఎక్స్పీరియన్స్ ఈస్ బాగుంది ఎక్స్పీరియన్స్. కోతి కూడా కనిపిస్తుంది. మొత్తం గ్రీనరీ. ఒక వెహికల్ ఇంకో వెహికల్ వెళ్ళాలంటే ఆగాల్సిందే. పిటుక కింద వెళ్తాం మేము. ఇది పెట్టుకో సీట్ బెల్ట్. మళ్ళీ ఇట్లా నడుపుతుంది. అలవాటు అయిపోయింది.
ఇంకా బొంగర చికెన్ కొనుక్కున్నాం, కంకి కొనుక్కున్నాం, ఇంకా చాలా బాగుంది రోడ్ వ్యూ. తిరుకోలేనా మొత్తం. ఫోటోషూట్ వావ్, ఈడ బాగుంది డాడీ సైడ్. సూపర్. ఎప్పటి నుంచో వస్తుంది ఆపుతున్నాను. ఊటీ ఇంకా 24 కిలోమీటర్స్ ఉంది. అవాయిడ్ ర్యాష్ డ్రైవింగ్ అంట, పబ్లిక్ టాయిలెట్స్ అంట. పోయి అలా అని చెప్పి తీసుకున్నా. బిస్కెట్ మమ్మీ. అక్క నాకు రండి. నాకేమొద్దు, నా పడి పుచ్చిపోతాయి. స్ట్రైట్ నేను కొద్దిసేపు వెనక్కి వెళ్తా మళ్ళీ. వావ్, వ్యూ పాయింట్ అది. స్టార్టింగ్ పాయింట్. It is like dolphin does. అరే అమ్మాయి బచ్చుకుంది. అక్కడ ఒక క్లౌడ్ ఉంది. చిన్న క్లౌడ్. అక్కడ కూడా అమ్మాయి బచ్చుకుంది. వావ్, ఇక్కడ ఫోటో దిగాలి. చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ. ఎంత బాగుంది. ఇంత గ్రీనరీలో మనం ఎప్పుడు దిగాలి? ఇదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనం టీ తోటలో దిగుదాం, హైలైట్ చేద్దాం. వాడు ఎంత అదృష్టవంతుడు తెలుసాడు. సన్ఫ్లవర్స్ వేసుకున్నాడు. ఆ? ఎంత అదృష్టవంతుడు తెలుసా. ఎందుకు? వాడు ఉన్న మెంబర్స్ని బట్టి డబ్బులు తీసుకుంటున్నాడు. జస్ట్ మెంబర్స్ ఫోటోస్ డబ్బులు కాదు నేను అనేది. ఆ రోజు ఎన్నో పైసలు దొబ్బుతాడు మంది దగ్గర. పోనీ మొత్తాన మళ్ళా ఆ పంటకి పైసలు వస్తాయి. అదే రోడ్డు ఉందా? పైన వెళ్తున్నాయి కొండ మీద. కొండ మీదకి వెళ్తున్నాయి అని అట్లా ఉంది రోడ్డు. అట్లా కనిపిస్తుంటుంది చూడండి కదా కొండలో. మనం ఇప్పుడు ఆ కొండ మీద కొండ మీదకి వెళ్ళాలి ఇప్పుడు మనము. మన భయం అవుతుంది. డాడీ జరా మెల్లాగా. ఇంకా స్టార్ట్ కాలేదన్నా. మనం పైకి వెళ్ళాలి. బైక్ వెళ్ళాలంటే ఇదిగో పైకి వెళ్తుంది ఇప్పుడు ఇది మెల్లగా. భయమే. స్లోపు కొంచెం స్లోప్లో. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలంట. అసలు ఆ క్లౌడ్ పైన కొండ ఉంది, కనిపిస్తలే లేదు చూడు అక్కడ. మొత్తం క్లౌడ్ పైన అది కొండ పైన కనిపిస్తుంది. చాలా బాగుంది వ్యూ మాత్రం. కానీ ఇంకా ఘాట్ రోడే బాగాలేదు, భయంకరంగా ఉంది. అన్ని క్లౌడ్స్, లోయ. అద్దలు తీసి కింద పడు. చూసినా లోయ. ఎవరు నువ్వా? వెళ్ళిపో. ఆపుతో పోయాడు సైడ్. ముందుకెళ్ళాలా? వెళ్ళు కానీ డాడీని విసిగించారు. కూర్చో. మెల్లగా వెళ్తాడు.
పోతున్నాడు. చిన్నడా సీట్ బెల్ట్ పెట్టుకోలేవా? అది ఒరుగుతుంది. ఎట్లుంది చూడు కరువు. డోమే మీరు డిస్టర్బ్ చేయకుండా కొద్దిసేపు లేవండి. సీట్ బెల్ట్ పెడుతుంది. ఎంత పెళ్ళలాగానే ఉంది మొత్తం. దేవుడా, రోడ్డు మాత్రం చాలా భయంకరంగా ఉంది. హెయిర్ పిన్ లానే ఉంది. ప్రతి చెట్టుకి ఒక స్టార్ సింబల్ ఉంది. చూసినావా? వీళ్ళు కూడా మెల్లగా ఆగి వీళ్ళు ఎంత స్పీడ్గా వెళ్ళి లాంగ్ తీసుకుని ఎక్కుతున్నారు. ఇప్పుడు చూసినావు కదా. అమ్మ ఇటు కొన్నాకు వెళ్ళకు. వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు చూడు. ఇటా అటు కొనా నుండి వెళ్ళకు, ఇటు సైడ్ కొనా నుండి వెళ్ళినా సర్లే. కొండ పైన ఎక్కుతున్నాను చూసావా? మొత్తం లోయ ఇదంతా కింద. ఇక్కడ కొంచెం పర్లేదు. అరకు కంటే ఇవి ఎదుగున్నాయి కదా. అరకుతో పోల్చుకుంటే కొంచెం డేంజర్ ఉన్నాయి కదా. అంటే డాడీ అలా డ్రైవ్ చేస్తాడు కదా. ఇంత పెద్ద హిల్స్ ఎక్కడ ఉన్నాయిరా అరకులో. అక్క నన్ను వచ్చినప్పుడు కానీ టీ తోటలు కాఫీ తోటలు ఇక్కడ చాలా ఉంటాయి. ఎన్ని రోడ్స్ ఉన్నాయి అసలు. ఘాట్లు ఎన్ని ఘాట్స్ అసలు. మమ్మీ నాకు ఒక్కటి అర్థం కాలేదు. అది ఎక్కుతలేదా ఏంది? ఆ? మెల్లగా కారు. నాకు ఒక్కటే అర్థం కాలేదు తెలుసా? ప్రతి ఒక్క చెట్టు మీద స్టార్ సింబల్ ఉంటుంది. స్టారా ఏదిరా? ప్రతి ఒక్క చెట్టు మీద ఆహా. అట్లా స్టార్ సింబల్. స్టార్ సింబల్ నొక్కమంటే ఎట్లా చూసినావా? మనకి మస్తు డేర్ ఉందమ్మా ఆ? నడపడానికి. ఎట్లా అనుకున్నావు మరి? ఘోరంగా ఉన్నాయి అసలు. ఇప్పుడు ఎక్కాలి. ఇంకా 3 ఉన్నాయి. ఆడైతే ఇట్లుంది ఒక కారు. చెట్టుకి స్టార్ సింబల్ నొక్కినాక ఆ చెట్టు మాట్లాడుతుంది. ఎక్కాలి. వీళ్ళు ఫోటో దిగుతున్నారు ఆపుకొని. ఓ దేవా. ఏమైంది? అమ్మో, ఇంకొకటి ఉంది. ఇంకే ఉండండి. డోంట్ వర్రీ. ఎక్కేటప్పుడు ఫస్ట్ గేర్లో పెట్టి ఎక్కిస్తున్నా. అర్థమైందా? ఫస్ట్ గేర్లో ఊటీ ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. ఘాట్ రోడ్స్ అయితే చాలా భయంకరంగా ఉన్నాయి. మై గాడ్. హెయిర్ పిన్ బెండ్ అంట. దిస్ ఇస్ హెయిర్ పిన్ బెండ్ అంట డోమి. అంటే ఇది
అక్కడ కాషన్ చేశారు హెయిర్ పిన్ బెండ్ అని. మొత్తం అంతా కలిపి ఎన్ని ఉన్నాయి మమ్మీ? ఓ మై గాడ్, ఇంకొకటి ఉంది హెయిర్ పిన్ బెండ్. ఇది ఊటీనే. ఈ రోడ్ ఏంది? ఈ రోడ్ ఇంకోటి ఉన్నట్టు. ఇంకెన్ని ఉన్నాయి మమ్మీ? అయిపోయినాయా? ఇంకొకటి ఉందిరా, ఇది హార్డ్ ఉంది, ఇదేమో డిఫరెంట్గా ఉంది. ఇది కాదు కానీ వచ్చేది. దేవా దేవా దేవా. కారు రెండు మెల్లగా పోతుంది. పర్లేదు అన్న, మెల్లగా ఎక్కించుకో. నేనేం ఇబ్బంది పెట్టాను. ఈడేం చేస్తున్నాం? అందరు స్నానం చేసుకుంటారు. ఇది వ్యూ పాయింటా? ఏమో వ్యూ పాయింట్, కానీ ఆపనీకి ఉందా కార్లు? చూడండి, అది మొత్తం లోయ. మనం అక్కడ నుంచి కింద నుంచి వచ్చాము. హార్డ్ ఉన్నట్టుందా? అట్లా హెయిర్ పిన్ బెండ్. అమ్మో అమ్మో. ఏమైంది? కొంచెం మెల్లవని, ఫాస్ట్ కాదు, మెల్లగా. 20 పెట్టు స్పీడ్. కాదురా, ఇది సెకండ్ దాని మీద వేస్తే బాగుంటుంది. ఆడేమన్నా అడ్డున్నాయా చూడు. సేపా You guys are going to Ooty? Ooty. Ooty. Okay. Best weather to visit Ooty now. ఓకే. ప్లాన్. Very beautiful. This Ghat roads are new to me. I didn't come. Okay. No third. Very hard. Chimur. Okay. Don't use the clutch. Take your leg off from the clutch. One day my car also the same thing happened. I used to keep my left leg in the clutch. Clutch burned complete. I had to change the whole clutch plate. ఓ మౌంటైన్స్ మీద ఇల్లు. దే ఆర్ సో గ్రేట్. మౌంటైన్స్ అంటే అంటే టెన్షన్ పడిన సెకండ్ గేర్ మీద ఎక్కించేటప్పుడు అర్థమైందా? అందుకని ఫస్ట్ గేర్ అయితే కాన్ఫిడెంట్గా వెళ్తుంది. ఆ ఉద్దేశంతో ఎక్కించిన కానీ వ్యూస్ బాగున్నాయిరా. హెయిర్ పిన్ బెండ్ అంట అగైన్. చూడ్డోమి. ఓ రే కొండలం ఎంత బాగుంది. ఇదిగో ఇటు
సెకండ్ ఎట్ లాస్ట్ మేము ఊటీకి రీచ్ అయ్యామండి. ఇది బొటానికల్ గార్డెన్. మేము వెళ్ళినప్పుడైతే ఇదంతా ఈ గార్డెన్ అంతా ఫ్లవర్స్తో డెకరేట్ అయ్యి ఉంది. ప్రతి ఒక్కటి ఇక్కడ ఫ్లవర్తోనే రెడీ చేశారు. వర్షం చాలా ఉంది అక్కడ. పిల్లలకైతే స్వెటర్స్ తీసుకున్నాను. ఊటీలో చాలా బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. బొటానికల్ గార్డెన్ అండి ఇదంతా బొటానికల్ గార్డెన్. చాలా ఉంది. వర్షం వల్ల మేము సరిగ్గా చూడలేకపోయాము. చాలా ఇదంతా ఎక్సలెంట్గా ఉంది ప్లేస్. వాళ్ళు ఎంత వస్తున్నారు ఇద్దరు. హలో, మా చిన్నది ఇబ్బంది పడుతుంది నడవడానికి. అవన్నీ రోజెస్ అండి, రోజెస్తో నేమ్స్. చిన్నడా నన్ను తీస్తావా? తీస్తాను వీడియో. హలో, మేము బొటానికల్ గార్డెన్ చూసుకున్న తర్వాత టీ గార్డెన్కి వచ్చామండి. ఇదంతా టీ గార్డెన్, చాలా హైట్లో ఉంది. ఇక్కడ మనకి కాఫీ తోటలో పనిచేసే ఉమెన్ అండ్ మెన్ లాగా మనకి ఇక్కడ కాస్ట్యూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. కావాలంటే మనం ఆ కాస్ట్యూమ్ వేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. వాళ్ళైతే ఒక్క ఫోటోకి 200 కాస్ట్ చేస్తున్నారు. మేము నలుగురం వేసుకున్నామండి ఈ కాస్ట్యూమ్ని. మా డోమి పాపకి చాలా సెట్ అయింది. మా చిన్నది కూడా కావాలంటుంది. చూడండి మా కాస్ట్యూమ్ని. ఇవన్నీ కాఫీ, ఇవన్నీ కూడా కాఫీ తోట, కాఫీ ఆకులు అంటారు వీటిని. అదన్నీ మేఘాలు తెంపి చక్కగా ఘాట్ రోడ్స్.